గురువుగారు ఇప్పుడు చాలా మంది గుడికి వెళ్తూ ఉంటారు. తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అంటే తీర్థం తీసుకున్నప్పుడు తలకి రాసుకోకూడదు అని కొంతమంది అంటారు. కొంతమందేమో తలకి రాసుకుంటే మంచిది అని అంటారు. మరి అది ఎంతవరకు నిజమండి? ఇది మంచి ప్రశ్నమ్మా. దేవాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా వరకు తెలియకుండా కొన్ని కొన్ని దోషాలు మనకు తెలియవవి దోషాలు అని చెప్పి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరో ఏదో చెప్పారో దాన్ని ఫాలో అవటం కాదు. అది ఎంతవరకు నిజం అని చెప్పి తెలుసుకోవాలని చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు. పుస్తకాలు ఉన్నాయి. నాలెడ్జ్ పెంచుకోవడం కోసం చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు అందుబాటులో గూగుల్ ఉంది, యూట్యూబ్లు ఉన్నాయి. ఇన్ని రకాలు ఇంతమంది చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నా కూడా మన మైండ్కి ఎక్కవు. అక్కడ పోయిన తర్వాత అలవాటైపోయి తలకు పూసేసుకుంటుంటారు. అవునా? దేవాలయానికి వెళ్తే అసలు ఎలా వెళ్ళాలి అనేది ఒక నియమం ఉంది. అది ఎలా? ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని దేవాలయానికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కాదండి. నెంబర్ 1 దేవతా వస్త్రాలు అంటారు, లేదా సంప్రదాయ దుస్తులు అంటాం. మగవాళ్ళు పంచ కట్టుకోవాలి, మంచిగా షర్ట్ వేసుకొని, ఆడవాళ్ళు చీర లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం పంజాబీ డ్రెస్ అదే చూడీదార్ అంటారు కదా, అవి వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు గుళ్ళకు వస్తున్నటువంటి జనాలు ఎంత నిర్లజ్జగా వస్తున్నటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చాలా మంది ఉన్నారు. ఆ డ్రెస్ ఏమిటో, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే నేను చెప్తున్నాను కాదమ్మా, తెలుసుకోవాలని కాబట్టి చెప్తున్నా. పబ్బుకు వెళ్ళటానికి టెంపుల్ వెళ్ళటానికి డిఫరెన్స్ లేకపోతే నీ సంస్కృతి నీకు ఎక్కడ నిలుస్తుంది చెప్పండి. అవునండి. పాపమా కాదా? పాపమేనండి. ఇక్కడ ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి ఇవన్నీ గమనిస్తూ ఉంటారా, గమనించవచ్చా అంటే అర్చకుడు ఉండేది అక్కడ దానికోసం, దేవాలయం వచ్చిన భక్తులకి మంచిగా ఉంచడం కోసం. మన వల్ల ఇంకొకళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. అది మహాపాపం కూడా. ఇప్పుడు మనం ఎట్లాగో భక్తిగా ఉండం, మన పక్కవాడు భక్తిగా ఉండి నమస్కారం చేసుకుంటున్నా కూడా మన ఇష్టం వచ్చినట్టు గయ్యి గయ్యి అని కేకలేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు, ఫోను హలో ₹1,00,00,000 అండి, లేదు 2 కోట్లు ఇవ్వమని ప్రదక్షిణ చేస్తూనే ఉంటాడు ఫోన్లో మాట్లాడుతూ. అవునండి. ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నాడా, ఫోన్లో మాట్లాడుతున్నాడా, మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడా అర్థం కాని పరిస్థితి. 108 ప్రదక్షిణాలు చేస్తారు. 108 ప్రదక్షిణాలు కూడా గిర 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 తిరుగుతూనే ఉంటారు. అదే అంత పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? పరిగెత్తి పాలు తాగేదంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ కదా. మరి అంత గిరగిర ప్రదక్షిణాలు చేసిన అంత అవసరం ఏముంది? లేదు. ప్రదక్షిణం చేయమని విధానం ఎలా చెబుతుంది అంటే, 9వ నెల కడుపుతో ఉన్నటువంటి స్త్రీ, ఒక అమ్మాయి 9 నెలలు కడుపుతో ఉంటే, ఈ 9 నెలల కడుపుతో ఉన్నటువంటి గర్భంతో ఉన్నటువంటి ఒక అమ్మాయి నిండు కుండ నెత్తని పెట్టుకొని ఎంత నిదానంగా నడుస్తుంది చెప్పండి. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుంది. అవునా? గర్భాన్ని సంరక్షించుకోవాలి, పైనటువంటి కుండని సంరక్షించుకోవాలి. అవునా? ఇక్కడ ఏంటి? జీవాత్మ, పరమాత్మ, ఈ రెండింటినీ రక్షించుకోవాలి. నీ శరీరాన్ని కాపాడుకోవాలి, అదే సమయంలో నీలో ఉండేటువంటి భక్తిని చూపించాలి. ఆ కుండ జీవాత్మ, కడుపులో ఉన్నటువంటిది పరమాత్మ. ఈ రెండు కాపాడుకోవాలి కదా. ఎంత నిదానంగా అయితే అడుగులు వేస్తూ ప్రదక్షిణ తిరుగుతుందో అంత నిదానంగా ప్రదక్షిణం చేయాలని చెప్పి శాస్త్రం చెబుతుంది. అలా ప్రదక్షిణాలు చేస్తున్నారా? లేదండి. హడావిడిగా కార్డు తీసుకుంటారు, గిర్ 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 మన గీతలు కొట్టుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు, తిరుగుతూనే ఉంటారు. ఈ గీతల సిస్టమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన రాతలు మార్చేది ఈ దరిద్రమైన గీతలే. గీతలకు కొట్టుకోవటం ఏంటమ్మా? ప్రతి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆచార సంప్రదాయాలు, దానికి దగ్గర ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం, శివాలయానికి ప్రదక్షిణాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ప్రదక్షిణాలు చేస్తారు. వీటిల్లో ఒక్కొక్క వస్తువు వాడుతూ ఉంటారు. కొంతమంది మిరియాలు తీసుకుంటారు, ఒక 108 ప్రదక్షిణాలు చేయాలి. 108 ప్రదక్షిణాలకి 108 మిరియాలు లెక్క పెట్టుకొని ఒక బాక్సులో పెట్టేసుకొని, ఒక మూత పక్కనే ఉంటుంది, ఒక మిరియం తీసుకోండి. చక్కగా అక్కడ ఉండేటువంటి దేవాలయం ఏదైతే ఆ దేవనామస్మరణ, భగవంతుణ్ణి ఓం నమ శివాయ, శివాలయానికి వెళ్తే, లేదు అమ్మవారి దేవానికి వెళ్ళారు శ్రీమాత్రే నమః, ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళారు జై శ్రీరామ్ లేదా జై హనుమాన్, ఇట్లా అనుకుంటూ ఒక మిరియం తీసుకొని ప్రదక్షిణం చేసి వచ్చి మరలా ఆ మూతలో పెట్టాలి. మరలా ఇంకొక ప్రదక్షిణాన్ని ఇంకో మిరియం తీసుకొని ఇంకో ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తూ ఉండాలి. దానివల్ల భూత ప్రేత పిశాచ బాధలు తొలుగుతాయిట మిరియాల వల్ల. అంటే ఎవరన్నా మన మీద ప్రయోగం చేసినా, మనకు తెలియకుండా దాటినా, ఏదైనా నరఘోషలు ఉన్నా కూడాను మిరియాలు ప్రదక్షిణ చేస్తే, మిరియాలతో చేస్తే ఆ విధమైనటువంటి దోషాలు పోతాయి. మల్లెపూలతో ప్రదక్షిణం చేస్తే మనస్సులో ఉండేటువంటి మనోవాంఛ నెరవేరుతుంది. అలాగే పసుపు కొమ్ములతో చేస్తే, భర్త అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు పసుపు కొమ్ములతో చేయటం వల్ల కానీ, లేదా వివాహం కావాలి అనుకునేటువంటి
చిన్నపిల్లలు ఆడపిల్లలు పసుపు కొమ్ములు లెక్క పెట్టుకొని ప్రదక్షిణ చేయడం ద్వారా కానీ వివాహం అవుతుంది. వివాహమైనటువంటి వాళ్ళకి భర్త అనారోగ్య బారి నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉంటాడు. శివుడికి మారేడు దళాలతో చేస్తాం లెక్క అవునండి. పెట్టుకొని. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కో రకమైనటువంటి ఫలితం మనకు కనబడుతుంది. అవన్నీ తీసేసి గీతలు కొట్టుకుంటూ ప్రదక్షిణ చేస్తామంటే ఏముంటుంది చెప్పండి. చేసిన ప్రదక్షిణాలు కూడా ఫలితం ఏముండదు. ఇప్పుడు 108 ముందుగా నువ్వు లెక్క పెట్టుకున్నావు కాబట్టి దీంట్లో ఈ 108 దీని మీద నీకు మనసు కేంద్రీకరించాల్సిన అవసరం లేదు. అవునా? అవునండి. కాబట్టి దీంట్లో కూడా ఒక చిన్న కథ చెప్తాను. ఒక తల్లి ఒక తండ్రి కూతురు దేవాలయానికి వెళ్దాం రా అని చెప్పి కూతురుని అడిగాడు. కూతురు వచ్చింది, ప్రదక్షిణాలు అన్నీ చేసింది, పూజ చేసుకుంది, ప్రదక్షిణ చేసుకుంది, తీర్థం ప్రసాదం తీసుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మళ్ళీ అడిగాడు తండ్రి, అమ్మ రా మళ్ళీ గుడికి వెళ్దాం. నేను రాను నాన్న. ఎందుకు? అక్కడ ఒకళ్ళు సెల్తో మాట్లాడుతున్నారు, ఒకళ్ళు ప్రసాదాలు తింటూ కింద పడేస్తున్నారు, ఒకళ్ళేమో ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని ఇంట్లో జరుగుతున్నటువంటి ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళేమో వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. ఎవ్వరికీ భక్తి శ్రద్ధలు లేవు నాన్న. నేను దేవాలయానికి రావాలనిపించట్లేదు నాకు. అవునా తల్లి, సరేరా, ఒక్కరోజురా, ఈ ఒక్కరోజు నాతో. రేపటి నుంచి నువ్వు నేను రమ్మని పిలిచినా కూడా నీకు రావద్దు కాబట్టి రావద్దు అని చెప్పి తీసుకుని వచ్చాడు. సరే, వాళ్ళ నాన్న ఏదో కండిషన్ మీద తీసుకొస్తున్నారు కాబట్టి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక దోసెట్లో నీళ్లు పోసాడు. అమ్మ ఇవి పట్టుకొని ఇవి ఎక్కడ ఒక్క చుక్క కూడా కింద పడకుండా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి రాపో అని చెప్పాడు. చేసి వచ్చింది, ప్రదక్షిణ చేసి వచ్చింది. ఆ నీళ్ళు పక్కన పోసేసింది, మిగిలినవి ఇంటికి వెళ్ళింది. మరి రేపటి నుంచి వెళ్దామా దేవాలయానికి వెళ్తే అంటే, ఎందుకు ఇవాళ తీసుకెళ్ళావు, మరి రేపటి నుంచి రానని చెప్పాను కదా అంటే, నీకు ఇవాళ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా కనబడ్డారా? కనపడలేదు. ఎవరన్నా ఆడవాళ్ళు కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నట్టు ఏమైనా కనబడ్డారా? కనపడలేదు. మరి ఎవరైనా వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా కనబడ్డారా? కనపడలేదు. ఎవరైనా అరుపులు వినపడ్డాయా? వినపడలేదు. ఎందుకు అని అడిగాడు కూతుర్ని తండ్రి. నువ్వు నా చేతిలో నీళ్లు పోసావు, నువ్వు ఈ ధ్యాస అంతా దేని మీదనే ఉంది నాకు, ఇక అవేమి వినపడితే అవి ఎక్కడ పట్టించుకుంటానందిట. మరి భగవంతుడి మీద దృష్టి పెట్టిన ఇవన్నీ నీకు వినపడవు కనపడవు కదా. నీ చేతిలో ఉన్న నీళ్ళే భగవంతుడు అనుకో, మరి భగవంతుడి మీద దృష్టి పెడితే నీకు ఏవి కనపడవు అవునండి. కదా. అలా ఉండాలి దేవాలయానికి వస్తే. అంటే మనసు మొత్తాన్ని కూడా పరమేశ్వరుని మీద ఏకాగ్రతం చేయాలి. అట్లానే ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళు గంటలు కొడుతూ ఉంటారు. అవునా? అవునండి. ముందు దేవాలయానికి రాగానే ఒక గంట కొడతాం మనం. అది 3 సార్లు కొట్టాలి. 3 సార్లు కొట్టినప్పుడు చూడండి, గంట కొట్టి వదిలేసిన తర్వాత కంచుతోనే తయారు చేస్తారు గంటలన్నీ కూడా. అవునండి. జిమ్ అని సౌండ్ వస్తుంటుంది గంట కొట్టినప్పుడు ఆపిన తర్వాత. అవునా? అవునండి. దాన్ని మనం శ్రద్ధగా గమనిస్తే ఓంకారనాదం వస్తుంది. ఒక శబ్ద తరంగం వెళ్ళి భగవంతుణ్ణి చెబుతుంది, ఫలానా వాడు వచ్చాడు చూడవయ్యా అని చెప్పి. ఈ శబ్ద తరంగం వెళ్ళి భగవంతుడు హృదయానికి తగులుతోంది. అందుకోసమే మనం గంట కొడతాం, మనం వచ్చామని చెప్పి ఇంటిమేషన్ ఇవ్వడం కోసం దేవుడికి. అవునా? అవునండి. దాన్ని గన 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 కొడుతూనే ఉంటారు కొంతమంది. అన్నిసార్లు కొడితే ఆంజనేయ స్వామి సాధారణంగా ఇట్లా ఉంటాడు కదా, కొన్ని రోజులకి ఇట్లా వచ్చేస్తాడు గ్యారెంటీ. వాడు వస్తున్నాడంటే భయపడే పరిస్థితి కూడా వచ్చేస్తాడు భగవంతుడు కూడా. అలా కాకుండా ఒక ప్రదక్షిణ చేస్తారు, మళ్ళీ ఒక గంట కొడతారు, మళ్ళీ ఒక ప్రదక్షిణ చేస్తారు, ఒక గంట కొడతారు, మళ్ళీ ప్రదక్షిణ చేసి వస్తారు, మళ్ళీ గంట కొడుతుంటారు. అలా 108 సార్లు చేస్తే 108 సార్లు ప్రదక్షిణాలు గంటలు కొడుతూ ఉంటారు. అసలు గంట రాగానే కొట్టాలని చెప్పాము ఇందాక మనం. అవునండి. రాగానే మనం వచ్చామని చెప్పడం. మరి 108 సార్లు నువ్వు కొడుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెషే కదా అది. 108 మొత్తం పోయినట్టే కదా. అవునండి. 108 సార్లు ప్రదక్షిణ పోయినట్టే కదా. నువ్వు ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేసి వచ్చావు, గంట కొట్టావు, పాతది అయిపోయింది. ఈ పాత ప్రదక్షిణ లెక్కలోకి లేదు. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. మళ్ళీ నేను వచ్చానని చెప్పడమే కదా. మరి భగవంతుడు మాత్రం ఎన్నిసార్లు చూస్తాడు వీళ్ళని? అన్నిసార్లు గంట కొట్టొచ్చా? అన్నిసార్లు గంట కొట్టడం వల్ల ఏమవుతుంది, పక్కన ఉండేటువంటి వాళ్ళకి మెంటల్ డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా? అవునండి. అలా కూడా కొట్టకూడదు. 3 సార్లు మాత్రమే కొట్టాలి. 3 సార్లు కొడితే సకల పాప హరణం జరుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈ ప్రదక్షిణం కూడాను దేవాలయానికి చేసేటప్పుడు దేవాలయం గర్భాలయం ఏదైతే ఉంటుందో గర్భాలయానికి కనీసం 3 అడుగుల దూరంగా ఉండే ప్రదక్షిణ చేయాలి. గర్భాలయాన్ని ఎక్కడ టచ్ చేయకూడదు, స్పృశించకూడదు. చాలామందిని చూస్తూ ఉంటా, గర్భాలయం వెనక ఒక దేవతా విగ్రహాన్ని పెడతారు, ప్రతి దేవాలయానికి ఉంటుంది. ఆ విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు. అవునండి. నీ దగ్గర ఉన్న నెగిటివ్ని తీసుకెళ్ళి ఆ విగ్రహానికి ఇస్తే మళ్ళీ తర్వాత మరుసటి రోజు వచ్చి నువ్వు దండం పెడితే నెగిటివే వస్తుంది, కానీ పాజిటివ్ ఎక్కడ వస్తుంది? విగ్రహాలకి ఏంటి, ఆకర్షణ శక్తి అంటాం. అవునండి. అవునా? ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళాం, దేవాలయంలో గర్భాలయం
ఒక పూజారి, ఒక పవిత్రమైనటువంటి స్థానం, ఆ లోపలికి అందరూ వెళ్లకుండా ఒక పూజారి మాత్రం లోపలికి వెళ్ళటం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ శక్తి అనేది ఒకటి ఉంది, అవునా? వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్ని మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్తో మనం ముట్టుకుంటూ ఉంటే మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ మన చేతి ద్వారా ఆ విగ్రహానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు వచ్చి దండం పెడితే అక్కడ ఉన్న నెగిటివే వస్తుంది, కానీ పాజిటివ్ రాదు కదా నీకు. అవునండి. కాబట్టి విగ్రహాన్ని ముట్టుకోవటం కూడా మహాపాపం. గురువుగారు, ఇప్పుడు మనం విగ్రహాన్ని ముట్టుకుంటే నెగిటివ్ వస్తుంది అని అన్నారు కదా. ఇప్పుడు మీరు వెళ్ళారు, నేను వెళ్ళాను. నేను వెళ్ళి ముట్టుకున్నాను, నా నెగిటివ్ అంతా వెళ్ళిపోయింది విగ్రహానికి. మీరు వెళ్ళి ముట్టుకుంటే నా నెగిటివ్ మీకు వస్తుందా, లేకపోతే మళ్ళీ నాది నాకే వస్తుందా? ఇక్కడ పరమేశ్వరుడు ఏంటంటే నువ్వు చేసిన కర్మకు నువ్వే ఫలితం అనుభవించాలి, పక్కవాడు ఎందుకు అనుభవిస్తాడు? అవునా? అవునండి. మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి, అవునా కాదా? అవునండి. ఇప్పుడు నేను దానం చేస్తే దానం ద్వారా వచ్చేటువంటి పుణ్యం నాకు వస్తుంది, మరి పక్కవాడికి ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. మరి ఇది కూడా అంతే కదా. యద్భావం తద్భవతి, ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుంటుంది అక్కడ. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడ విగ్రహాలు స్పృశించడం అనేది జరగకూడదు, తప్పు, మహాపాపం. అది ఒక యంత్రం పెట్టి పరమోత్కృష్టమైనటువంటి యంత్రానికి ఒక శక్తిని మంత్రం ద్వారా ఇచ్చి దాని కింద అనేక రకాలైనటువంటి ఔషధీ గుణాలు వేసి ప్రతిష్ఠ చేస్తే అంత విగ్రహానికి, అంటే ఒక రాయికి శక్తినిస్తున్నారు, అవునండి. విగ్రహానికి శక్తినిస్తున్నారు యంత్రం ద్వారా. అలాంటి పరమ పవిత్రమైనటువంటి శక్తిని మనం నెగిటివ్ చేస్తూ ఉంటే మరి ఇంకో ప్రశ్న కూడా వస్తుంది, మీరు అడగకముందు నేనే చెప్తాను. మరి శ్రీశైలం వెళ్తాం, గోకర్ణం వెళ్తాం, ఇట్లా దేవుడిని ముట్టుకుంటాం కదా, మరి అక్కడ పాపం రాదా అంటే అక్కడ మానవ ప్రతిష్ఠ కాదు, మానవాతీతమైనటువంటి శక్తులు, సాక్షాత్ పరమేశ్వరుడే అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి దేవతలు. ఇప్పుడు స్వయంభూ దేవతలు ఉంటే చూడండి, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు. అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా లోపలికి రానిచ్చి ఎవరిని ముట్టుకొని ఇవ్వరు మనకి. ఈ కరోనా తర్వాత కంప్లీట్గా మొత్తం మారిపోయింది అది, ఆ సిస్టమ్ కూడా. ఇప్పుడు శ్రీశైలంలో కూడా ఎక్కడో కొంతమందిని మాత్రమే లోపలికి రాణిస్తూ ఉంటారు. అంటే అలాంటి పరమేశ్వరుడు కానీ ఏ దేవతా శక్తి అయినా కానీ స్వయంభూగా ఆ దేవతలంతటా వాళ్ళు ఆ భూమిలో ఎక్కడైతే శక్తియుక్తంగా ప్రతిష్ఠ అవుతున్నారో, వెలిసి ఉంటున్నారో అక్కడ శక్తి రావడం పోవడం లేదు. ఇందాక నేను చెప్పాను కదా, మంత్రాలతో యంత్రానికి శక్తినిచ్చి విగ్రహం పెడుతూ విగ్రహానికి శక్తినిస్తున్నారు అని. మానవ మంత్రంతో చేసేటువంటి శక్తికి సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి నిల్చోవడానికి ఎంత తేడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎంత శక్తి పోయినా కూడా వస్తూనే ఉంటుంది సాక్షాత్ పరమేశ్వరుడే కాబట్టి. కానీ మానవులు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయంలో మాత్రం ఎక్కడ విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దనే చెప్తాం. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఇంతవరకు నేను సమాధానం ఇవ్వలేదు. తీర్థం తీసుకునేటప్పుడు ఎలా? అవునా, మనం తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం అని చెప్పి మంత్రం చెప్పి తీసుకుంటాం, అవునా? అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం, సకల వ్యాధులు నివారణ కలగాలి, అకాల మృత్యు పోవాలి అని చెప్పి తీర్థం తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తర్వాత దీంట్లో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృత, తర్వాత పండ్ల రసాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, ఇలాచీలు, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలన్నీ వేస్తూ ఉంటారు. ఈ తేనె మన వెంట్రుకల మీద రాసుకోండి, జస్ట్ అట్లా 20లో 60 వచ్చేస్తుంది, తెల్లగా మారిపోతాయి వెంట్రుకలు. తేనె వెంట్రుకలకు పట్టిస్తే తప్పనిసరిగా తెల్లగా మారిపోతుంది, అవునా? పంచామృతాల్లో నీకు తేనె కలిసి ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళి తీర్థం నెత్తికి పూసుకుంటే ఏమవుతావు? ముసలివాడు అయిపోతావు కదా, యవనం పోతుంది కదా. అంటే చూడటానికి అసలు అంటే అలంకారంలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే కేశాలు, జుట్టు. అవునండి, అవునా? జుట్టు లేని వాళ్ళు రాసుకోవచ్చా, ఇది కూడా అడుగుతుంటారు. మళ్ళీ దాన్ని కూడా చెప్తాను, సమాధానం చెప్తాను. కాబట్టి తలకి తీర్థం పూసుకోవడం అనేది నిషిద్ధం. దాంట్లో ఇంకొక పరమార్థం ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మనం అక్కడ ఉండేటువంటి విగ్రహం, ఏ దేవత అయినా సరే విగ్రహానికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసిన తర్వాత తీర్థం తీసుకొని ఇట్లా పూసుకున్నప్పుడు ఒక బొట్టు కింద పడుతుంది, అవునండి, అవునా? నువ్వు తీర్థం తీసుకున్న పుణ్యం నీకు వచ్చింది, బాగానే ఉంది. ఈ బొట్టు వెనక్కి పడింది కింద నేల మీద, ఎవరు వచ్చి తొక్కుతున్నారు, తొక్కిన వాడికి పాపం కాదు, వాడు తొక్కేలా నువ్వు చేసినందుకు ఆ పాపం నీకు వస్తుంది. అభిషేకం చేసిన తీర్థం వేరే వాళ్ళు తొక్కేలా పడేస్తుంటే అది కరెక్టా? కరెక్ట్ కాదండి. మరి తీర్థం కూడా పూర్తిగా తీసుకోవాలి. అది కూడా ఇక్కడి నుంచి తీసుకున్నాం, ఇక్కడి నుంచి వచ్చేదాన్ని దేవతా తీర్థం అంటాం, అవునా? ఈ దేవతా తీర్థాన్ని చాలామంది కూడా జరుకుంటుంటారు. జరుకోకూడదు. జరుకుంటే మధుపానంతో సమానం అని చెప్తాం. మద్యపానం చేస్తారు కదా, దాంతో సమానమనే చెప్తాం. ఆచమనం ఏం చేసేటప్పుడు కానీ మనం పూజ చేసేటప్పుడు 3 సార్లు చేతుల నుండి వేసుకుని ఆచమనం ఏం చేస్తాం కదా, అది కూడాను జరుకోకూడదు. తప్పనిసరిగా తలని పైకెత్తి ఇలా చేతిని పైకెత్తి సంపూర్ణంగా మన కంఠంలోకి తీసుకోవాలి. దాని ద్వారా పుణ్యం వస్తుంది. ఇలా ఈ తీర్థం కింద పట్టడం ద్వారా మనం నెత్తికి పూసుకుంటే పుణ్యం వచ్చిందా రాలేదు తీసి పక్కన పెడితే పక్కవాడు తొక్కితే ఆ పాపం మాత్రం మనం మూట కట్టుకొని ఇక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్తున్నాం.
కాబట్టి తలకు పూసుకోకూడదు. మరి ఏం చేయాలి? తప్పనిసరిగా అసలు ఇప్పుడంటే పూర్వకాలం బిజీ అయిపోయిందమ్మా దేవాలయాల్లో. తీర్థం ఇచ్చేసేసరికి పక్కన 100 మంది రెడీ అవుతుంటారు, వాళ్ళందరికీ తీర్థం ఇవ్వాల్సి ఉంటుంది. అవునండి. పూర్వకాలంలో తీర్థం, శుద్ధోదకం 2 పక్కపక్కనే ఉండేవి. తీర్థం ఇచ్చిన తర్వాత ఇంకో ఉద్ధరణితో నీళ్లు వేసేవాళ్ళు పూజారులు, చేయగడుకొని చేయి కడుక్కుని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి కనీసం బయటకు వచ్చిన తర్వాత అయినా సరే, లేదు కర్చీఫ్ ఉంటుంది, ఆ కర్చీఫ్తో అయినా తుడుచుకోవాలి, లేదు కనీసం బయటికి వెళ్ళి చేయకడుక్కోవాలి. ఇలా చేయకుండా మనం తీర్థం తీసేసుకొని తలకు పూసేసుకుంటాం, పొట్టలకు పూసేసుకుంటాం అంటే ఏ రకమైనటువంటి పుణ్యాలు రావు, లేని పొంది పాపమే వస్తుంది. అందుకనే శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తాం? శంఖం పెడతాం పక్కన. అవునండి. అవునా? శంఖ తీర్థాన్ని తాకూడదని చెప్తారు. శంఖం నుంచి వచ్చేటువంటి తీర్థంని తాకూడదు, అది చల్లుకోవాలి, ప్రోక్షణ చేసుకోవాలి. అభిషేక జలం ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించాలి, దాన్ని చల్లుకోకూడదు. చాలామంది కూడా విభూతి పోసేసిన తర్వాత నీళ్లు పోసేసి మన నెత్తిని చల్లుకుంటూ ఉంటారు. ఏ దేవతాభిషేకం చేసినటువంటి నీళ్ళైనా సరే నెత్తిన చల్లుకుంటే మహాపాపం తప్పితే పుణ్యం రాదు. ఇది ఖచ్చితమైన మాట. అది దేనికి అంటే పక్క వాళ్ళు తొక్కుతున్నారు కాబట్టి. పరమేశ్వరుడు చేసినటువంటి అభిషేకం చేసినటువంటి మంత్రాలతో చేసినటువంటి నీళ్లు తీసుకొచ్చి ఎవరైనా తొక్కుతున్నామంటే పుణ్యం ఎట్లా వస్తుంది? మనకి రాదండి. పాపమే కదా. అవునండి. కాబట్టి శంఖ తీర్థాన్ని చల్లుకోమని చెబుతున్నారు, అభిషేక తీర్థాన్ని స్వీకరించమని చెబుతున్నారు కడుపులోకి. కాబట్టి తీర్థం ఈ విధంగా సేవించాలి. దీనికి వచ్చింది ఈ సమస్య అంతా. అవునండి.